హలో నమస్తే. రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారాయన. ఆయన పదే పదే తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ వస్తారు. ఇటీవల ఆకివీడు రామాలయం అంశానికి సంబంధించి రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించిన చర్చ చాలా పెద్ద ఎత్తున జరగడం చూసాం. ఆకివీడు ఆలయానికి సంబంధించిన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరగడం చూసాం. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి ఆ తర్వాత వైసీపీతో విభేదించి నిత్యం ఆ సర్కారు చేస్తున్న తప్పులివి అంటూ రచ్చబండ ద్వారా ప్రజలకు రకరకాల విషయాలను చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆయన అరెస్ట్ చేయించింది, జైలుకు పంపించింది. ఈ సందర్భంగా జైల్లో ఆయన చిత్రహింసలు పెట్టారు, థర్డ్ డిగ్రీ పెట్టారు అంటూ ఆయన మాట్లాడారు. కొన్ని గాయాలను కూడా మీడియాకు చూపించారు. సో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సర్కారుని ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువగా ప్రశ్నిస్తూ వచ్చారాయన. తాను గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులివి అంటూ నిత్యం ఢిల్లీ వేదికగా ప్రతిరోజు రచ్చబండ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలలోని తప్పులివి అంటూ ఎత్తి చూపుతూ వచ్చారు. ప్రతిపక్షాల కంటే బలంగా సొంత ఫ్యాన్ బేస్‌ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన. 5 ఏళ్ల నాటికి 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సొంత ఫ్యాన్ బేస్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నామినేషన్ల సమయం వరకు కూడా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, ఏ పార్టీ టికెట్ ఇస్తుంది, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఇటువంటి యాంబిగ్విటీ ఉంది. ఆ యాంబిగ్విటీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. జనసేనలోకి వెళ్తారా, భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా, తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా, ఇటువంటి ఒక చర్చ జరిగింది. ఎట్టకేలకు తాము ప్రకటించిన టికెట్‌ని క్యాన్సిల్ చేసి మరీ, తాము అప్పటికే రామరాజు అనే అభ్యర్థికి ప్రకటించిన టికెట్‌ని క్యాన్సిల్ చేసి మరీ తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడం, డిప్యూటీ స్పీకర్ అవ్వడం ఇవన్నీ చూసాం. వీటన్నిటి తర్వాత ఆయనలో నేను ఫైట్ చేసిన స్థాయిలో నాకు గుర్తింపు రాలేదు కూటమిలో. కూటమి సర్కారు ఏర్పడడంలోనూ, కూటమి సర్కారు వైపు ప్రజలు చూడడంలోనూ, వైసీపీ సర్కారు పైన వ్యతిరేకత ప్రజల్లో రావడంలోనూ రఘురామకృష్ణరాజు పాత్ర చాలా ఎక్కువగా ఉంది అని ఆయన నమ్ముతున్నారు. ఆయన అభిమానించే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి ప్రయారిటీ లేదు లాంటి ఇంప్రెషన్ ఆయన మాటల్లో చాలా సందర్భాల్లో చూసాం. ఎక్కడ ఆయన ఓపెన్‌గా పార్టీని వ్యతిరేకించకపోయినప్పటికీ, పార్టీని విమర్శన చేయకపోయినప్పటికీ ఆయన మాటల్లో అది కనిపించింది. ఎందుకు అది కనిపించింది అంటే, 5 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉండగా నన్ను వేధించిన అధికారులు, నన్ను కస్టడీలో చిత్రహింసలు పెట్టిన అధికారులు, ఐపీఎస్ అధికారులు, మరికొంతమంది హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన అధికారులు, క్రింది స్థాయి సిబ్బంది, వాళ్ళందరిపైన చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోవట్లేదు, కనీసం కేసు నమోదు చేయట్లేదు అని ఆయన బాధపడడం చూశాను. కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా నన్ను అంతగా వేధించిన వాళ్ళపైన చర్యలు తీసుకోలేకపోతే ఎట్లా? ఇది నా కోసం అడుగుతున్న ఫేవర్ కాదు కదా! నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమనే కదా అడుగుతున్నాను. లీగల్‌గా జరగాల్సిన ప్రొసీజర్‌ని కూడా ఆలస్యం చేస్తున్నారు ఎందుకంటూ అసహనం వ్యక్తం చేయడం చూశాం. సో తాజాగా ఆయన చూపు జనసేన వైపు మళ్ళినట్టు కనపడుతుంది. చూపు జనసేన వైపు మళ్ళడం అంటే జనసేన పార్టీలోకి వెళ్తారని కాదు గానీ, కూటమి సర్కారు కంటే, కూటమి సర్కారులోని తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పార్టీ నాకెక్కువ న్యాయం చేస్తుంది అని ఆయన నమ్ముతున్నట్లు కనపడుతోంది. 2 రోజుల క్రితం ఏలూరులో జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక సభ నిర్వహించారు. ఈ సభ రఘురామకృష్ణరాజు టార్గెట్‌గా జరిగిన సభగా కనిపించింది. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ ఉండకూడదు అంటూ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ శ్రవణ్ కుమార్ సభ పెట్టారు. ఈ సభలో రఘురామకృష్ణరాజు పైన విమర్శలు చేశారు. ఆ విమర్శలకి కౌంటర్‌గా నిన్న రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. మాట్లాడుతున్న సందర్భంగా ఆయన జడ శ్రవణ్ కుమార్ మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. నా నాలుక కోసి పవన్ కళ్యాణ్‌కి పంపుతానంటూ ఆయన అన్నారు. ఇది ప్రభుత్వం నేరుగా సుమోటోగా తీసుకోవాల్సిన కేసు. ప్రభుత్వం సుమోటోగా తీసుకోవాలి. అయినప్పటికీ నేను కంప్లెయింట్ చేయాల్సిన పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత కంప్లెయింట్ చేస్తా, ఇప్పుడు కంప్లెయింట్ చేయను అన్నారు. రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. సో తమ పార్టీకే సంబంధించిన అనిత గారు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నారు. సో అనిత గారు హోంమంత్రిగా ఉండగా తాను కంప్లెయింట్ చేసినా ఉపయోగం ఉండదు అనే ఇంప్రెషన్‌ని ఆయన ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నేను కనుక హోంశాఖ తీసుకుంటే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. నేను హోంశాఖ తీసుకోలేదు కాబట్టి క్రిమినల్స్ బ్రతికిపోతున్నారు అంటూ కామెంట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్స్‌ని ఆ స్థాయిలో కంట్రోల్ చేయగలరని నేను నమ్ముతున్నాను కాబట్టి ఆయన హోంమంత్రి అయిన తరువాత నేను జడ శ్రవణ్ కుమార్ పైన కంప్లెయింట్ చేస్తాను అంటూ రఘురామకృష్ణరాజు అన్నారు. రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా రాజకీయంగా సంచలనంగానే చూడాలి. ఎందుకంటే తమ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే హోంమంత్రిగా ఉంటే ఆమె నాయకత్వంలో, ఆమె నేతృత్వంలో నాకు న్యాయం జరగదు. తమ పార్ట్నర్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయితేనే నాకు న్యాయం జరుగుతుంది అంటూ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడడం, సొంత ప్రభుత్వంలోని మంత్రి పైన సొంత ఎమ్మెల్యేకి ఫెయిత్ లేకుండా పోయిందా? లేదా సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తి హోంమంత్రిగా ఉన్నా, సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా,
శాంతి భద్రతల్ని, క్రిమినల్‌ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా? వీళ్ళిద్దరి పైన ఎందుకు నమ్మకం లేకుండా పోయింది? పవన్ కళ్యాణ్ పైన మాత్రమే ఆయనకి ఎందుకు అంత నమ్మకం వస్తోంది? లేదా చర్యలు తీసుకోమంటే కంప్లెయింట్ చేస్తే, కంప్లెయింట్ తీసుకొని విచారించే పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వం లేదా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఎవరు ఆన్సర్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ చేయాలి. తెలుగుదేశం పార్టీ ఆన్సర్ చేసే పరిస్థితి ఉండదు. చాలా నర్మగర్భంగానే రఘురామకృష్ణరాజు ఈ హోంశాఖ ఆధ్వర్యంలో తనకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం లేదు అనే ప్రకటన చేసినట్లుగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రకటనపై తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు. స్పందించే అవకాశం కూడా ఊహించలేము. అయితే జనసేన పార్టీ పైన మాత్రం తనకు నమ్మకం ఉంది, ఫెయిత్ ఉంది. పవన్ కళ్యాణ్ అన్న మాట ప్రకారం పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకుంటే శాంతి భద్రతలు బాగుంటాయని రఘురామకృష్ణరాజు గారు అన్నారు. సో రఘురామకృష్ణరాజు ఎప్పుడు కంప్లైంట్ చేస్తారో చూడాలి. రఘురామకృష్ణరాజు గారు చెప్పిన దానిలో ఆయన హోంశాఖ పవన్ కళ్యాణ్ తీసుకుంటారని ఆయన ప్రకటించారు. నేను తీసుకుంటే నా దగ్గర లేదు కాబట్టి క్రిమినల్స్ ఆడుతున్నారు. నేను తీసుకుంటే ఇంకోలా ఉంటుంది అన్నారు కానీ నేను తీసుకుంటాను అనలా. ఆయన తీసుకుంటారనే సమాచారం రఘురామకృష్ణరాజు గారికి ఏమైనా ఇంటర్నల్‌గా ఉందా తెలీదు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలోనూ మార్పులు ఉండే అవకాశం ఉంటుంది అనేది రఘురామకృష్ణరాజు వేస్తున్న అంచనా. ఆ అంచనా ప్రకారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే పవన్ కళ్యాణ్ హోంమంత్రి అవుతే పరిస్థితి ఏంటి? రఘురామకృష్ణరాజుకు మాత్రమే కాదు శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం.